చిరన్న దగ్గర నుంచి అబ్బాయి చిరన్న అని పిలుస్తారు మీరు? చిరన్నే. చిరన్న, బాలన్న. నాగార్జున గారిని దీని నాగేశ్వరరావు గారు అభిమాని కదా మీరు? నాగేశ్వరరావు గారు అందగాడ ఏంటి విశేషాలు అని పిలిచేవాడు. నన్ను ఎప్పుడు బాబుమోహన్ అని పిలవలేదు. కనుక నాకు ఆ రెస్పెక్ట్ ఆ నుంచి మా బాబు నాగు నాగు అట్లా ఒక. సరే, ఇప్పుడు ఇది ప్రయాణం చేస్తున్నప్పుడు, ఇన్ని సినిమాలు చేస్తున్నప్పుడు మనకి ఒక దిశ ఉండాలి. అంటే లైక్ దాన్ని కాపాడుకోవడం ఉంటుంది. పేరు ఏదేది ప్రయాణం చేస్తున్నప్పుడు, సినిమాలు చేస్తున్నప్పుడు పేరు కానీ వచ్చిన డబ్బులు కానీ కాపాడుకునే విధానం తెలిసి ఉండాలి సినిమాల్లో. మీకు ఆ టైంలో గైడెన్స్ ఇచ్చిన వాళ్ళు ఎవరు సార్? అంటే ఇలా పెట్టుకో, ఇలా చేసుకో, ఇలా జాగ్రత్తగా. ఒక్కొక్క వాళ్ళకి చాలామందికి గైడ్ చేసే వాళ్ళు 100% ఉండాలి, ఉన్నారు కూడా. అందరు హీరోలకి గైడ్ చేసేవాళ్ళు ఉన్నారు. మా కమెడీలలో కూడా కొందరికి గైడ్ చేసేవాళ్ళు ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో కూడా నేను ఒకరిద్దరిని ఆశ్రయించిన కానీ నన్ను రిసీవ్ చేశారు. 5-6 సినిమాలు చేసేలోపే 5-6 సినిమాల డబ్బులు కొట్టేయటాలు, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కొట్టేయటాలు, సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఇస్తే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ని సెకండ్ ఇన్స్టాల్మెంట్ అని ఇచ్చేవాళ్ళు. ఇట్లా నాకు జరిగింది. అందుకని నేను ఎవ్వరిని నమ్మలేదు. దాసరి గారు కూడా చెప్పారు, ఏం లేదురా, నేను డైరీ నా దగ్గర పెట్టి నేను రాసి పెడతా కదా, నేను అన్నీ చూస్తా కదా అన్నారు. గురువు గారు మీరు నా గురువు, మీరు చూడటం ఏంటి సార్ అంటే, లేదురా ఓ టైం వస్తుంది, టైం వచ్చినప్పుడు మనల్ని మనమే ప్లాన్ చేసుకోవాలి అని చెప్పాడు.